హే గైస్, వెల్కమ్ బ్యాక్. అండర్ 15,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయితే బాగా హీటప్ అవుతుంది. రీసెంట్గా రియల్మీ నుంచి P3X స్మార్ట్ ఫోన్ వచ్చి 14,000కి అయితే లాంచ్ చేశారు. సామ్సంగ్ నుంచి M16 కూడా ఒక 13,000 రూపీ ప్రైస్కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు వివో నుంచి T4X స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ T4X స్మార్ట్ ఫోన్ కూడా అండర్ 15,000కి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ ప్రైస్లో ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. వివో T4X స్మార్ట్ ఫోన్ అయితే ఈ మంత్ 5th అయితే అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ఏం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏం స్పెసిఫికేషన్తో వస్తుంది, ఏ ప్రైస్కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇంతవరకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి దొరికిన లీక్స్ అన్ని కలెక్ట్ చేశాను. అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాము. ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఒక మైక్రో పేజ్ అయితే ఫ్లిప్కార్ట్లో లైవ్ చేశారు. దీంట్లో డిజైన్ ఎంత బ్యాటరీ వస్తుంది ఇదంతా వాళ్ళే వచ్చి కన్ఫర్మ్ చేశారు. వివో T4X స్మార్ట్ ఫోన్ అయితే బాక్సియర్ డిజైన్లో అయితే తీసుకొస్తున్నారు. ఈసారి బ్లూ అండ్ పర్పుల్ రెండు కలర్ అయితే ఉండబోతుంది. సో బడ్జెట్ ఫోన్ కాబట్టి కంప్లీట్గా వచ్చి ప్లాస్టిక్ బిల్డే వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈసారి ఈ బ్యాక్ కెమెరాస్ కింద చూసుకుంటే ఒక సర్క్యులర్ సెటప్లో ఒక LED ఫ్లాష్ అయితే మనం చూస్తున్నాము. ఇది డైనమిక్ లైట్ అంటున్నారు వివో నుంచి. ఇది కస్టమైజ్ చేయొచ్చా లేదా అనేది వన్స్ లాంచ్ అయ్యాక మనకి తెలిసి వస్తుంది. మేబీ నోటిఫికేషన్కి వచ్చి మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఈ స్మార్ట్ ఫోన్ ఒక మేజర్ పాజిటివ్ అని చూసుకుంటే 6500 mAh బ్యాటరీ అయితే ప్యాక్ చేస్తున్నారు. అండ్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ T3X లో అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అది సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఈసారి వచ్చి మీడియాటెక్ డిమెన్సిటీ 7300 అయితే యూస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 15,000 నుంచి 40,000 వరకు ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ లో అయితే మన డిమెన్సిటీ 7300 అయితే చూసాము. ఈ డిమెన్సిటీ 7300 అనేది ఒక మంచి క్యాపబుల్ అయిన ప్రాసెసర్. 4nm మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో అయితే బిల్డ్ చేశారు. TSMC వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఎఫిషియన్సీ వైస్ అయితే మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు. అండ్ అండర్ 15,000 రూపీస్ సెగ్మెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. సో లాస్ట్ జనరేషన్ నుంచి మనం చూసుకుంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అయితే ఉంది. కానీ లాస్ట్ ఇయర్ అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేశారు. ఈసారి మీడియాటెక్ అయితే యూస్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లో మోడమ్ అయితే ఇంకా కొంచెం స్లైట్ గా బెటర్ గా ఉండేది. ఈసారి ఈ సిగ్నల్ రిసెప్షన్ మోడమ్ లాంటి ఏరియాస్ లో వీళ్ళు ఎంత అప్గ్రేడ్ చేశారని చెప్పి మన ఫోన్ టెస్ట్ చేసినప్పుడు మనకి తెలిసి వస్తుంది. సో లాస్ట్ జనరేషన్ నుంచి ఈసారి కూడా డిస్ప్లే అయితే పెద్దగా మనకేం చేంజ్ అవ్వలేదు. 6.78 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. IPS LCD ప్యానల్ అయితే యూస్ చేస్తున్నారు. 120Hz హైయర్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. 1500 nits బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. సో పీక్ బ్రైట్నెస్ ను ఒక సైడ్ పక్కన పెట్టేస్తాము. హై బ్రైట్నెస్ మోడ్ లో అట్లీస్ట్ ఒక 1000 nits అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ లో 8 మెగాపిక్సెల్ కెమెరా, రియర్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఎక్స్ట్రా 2 MP సెన్సార్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కానీ ఒక డెప్త్ సెన్సార్ ఉంటే కూడా మనకి పోర్ట్రైట్స్ కి అయితే యూస్ అవుతుంది. బట్ మ్యాక్రో సెన్సార్ పెట్టుకుని అసలు ఏ ప్రయోజనం లేదు. ఆ మ్యాక్రో మోడ్ లో వెళ్ళి ఫోటో తీసుకునేదానికి మెయిన్ కెమెరాలో 1.5x యూస్ చేసి మన ఫోటోస్ తీసుకుంటే అన్న బెటర్ క్వాలిటీ అయితే మనకి దొరుకుతుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 బేస్ చేసిన FunTouch OS 15 తో అయితే వస్తుంది. ఇప్పటికి మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ సాఫ్ట్వేర్ వర్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years మేజర్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డ్యువల్ స్పీకర్ సెటప్ అయితే ఉండబోతుంది. అండ్ బేసిక్ IP రేటింగ్ కూడా ఉండొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ లో. ఫ్లిప్కార్ట్ లో ఉన్న ఇమేజెస్ చూస్తే టాప్లో అయితే సెకండరీ మైక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సెకండరీ మైక్ ఎందుకని అనుకుంటే ఫోన్ టాప్లో అయితే మనకు ఉంటుంది చూసారా, అది మన కాల్ మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్కి వచ్చి ఆ సెకండరీ మైక్ అయితే యూస్ అవుతుంది. సో దాన్ని వీళ్ళు ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారో అనేది మనం ఖచ్చితంగా టెస్ట్ చేసి చూడాలా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రంట్ డిస్ప్లేకి వీళ్ళు ఏం గ్లాస్ యూస్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యాక ఏ డిస్ప్లే ప్రొటెక్షన్ ఉంటుందో అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ వచ్చి 6GB RAM 128GB స్టోరేజ్ మోడల్ వచ్చి అండర్ 13,000 లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. మోస్ట్లీ 12,999 లాంచ్ చేసేదానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఈ ప్రైస్ లో ఉన్న ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్ గురించి చూసుకున్నట్టయితే CMF Phone 1 అప్పుడప్పుడు సేల్ అయితే 12,500 నుంచి 13,000 వరకు మనకి ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ లో వచ్చి AMOLED డిస్ప్లే ఉంది. అండ్ FunTouch OS కన్నా కొంచెం బెటర్ అయిన సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే నథింగ్ OS అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒకటి ఉంది. కానీ ఒక సింగిల్ స్పీకర్ సెటప్, స్టిల్ మల్టీమీడియా యూసేజ్ ఇండోర్కి అయితే మనకి సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే అమెజాన్లో అయితే నార్జో 70 టర్బో అయితే ఉంది. 14,000 కూడా మనకి దొరుకుతుంది. ఆ స్మార్ట్ ఫోన్ వచ్చి మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. సేమ్ డిమెన్సిటీ 7300 అయినా యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే సామ్సంగ్ నుంచి M35 అయితే 14,500 అయితే దొరుకుతుంది. సో అది వచ్చి ఒక ప్యూర్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ బ్రాకెట్ లో. సో మీరు వచ్చి ఒక అండర్ 15,000 లో ఒక స్మార్ట్ ఫోన్ చూస్ చేయబోతున్నారంటే ఈ మోడల్స్ లో ఏ మోడల్ అయితే మీరు చూస్ చేస్తారో కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. March 5th అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కోసం బాగా ఎక్సైటెడ్ గా అయితే వెయిట్ చేస్తున్నాం. సో మీలో ఎంతమంది ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ షేర్ చేస్తుంటాము. ఇంకో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.